ఛాంబర్ ప్రతినిధులు నిర్మాతలు అమరావతి బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల బృందం భేటీ అయ్యారు. టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతలు మంత్రిని కలిశారు. వీరిలో ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, మైత్రి రవిశంకర్, తేజీ విశ్వప్రసాద్, అలాగే దిల్ రాజు, నాగవంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్నాదత్, అలాగే యువి వంశీ, వివేక్ కూచుబొట్ల, ధానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, భన్నివాసు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో సమస్యలు, కార్మికుల డిమాండ్లను మంత్రికి వివరించారు. కందుల దుర్గేష్తో భేటీ అనంతరం సినీ పరిశ్రమ తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూడా తాజా పరిణామాలపై రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సినీ ప్రముఖులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి రవీంద్ర అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, మనం ప్రస్తుతం చూస్తున్నాము అసలు ఏం జరుగుతుంది ఫిలిం ఇండస్ట్రీలో. మనకి ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్లో ఉంది అనుకున్నది ఇప్పుడు ఏపీకి వెళ్ళింది. సో ఏం జరిగింది అక్కడ డిస్కషన్స్, దేనికి సంబంధించి ఇప్పుడు ఈ కార్మికుల ఇష్యూ ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి? ఈరోజు ఈ ఫెడరేషన్ వివాదానికి సంబంధించి 3 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది వచ్చేసి ఈరోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారిని ఒక నిర్మాతల బృందం కలిసింది. చిన్న సవరణ ఏంటంటే కందుల దుర్గేష్ ను కలిసిన వాళ్ళలో దిల్ రాజు లేరు. మిగిలిన వాళ్ళంతా కలిశారు. నాగవంశీ, డివి దానయ్య, టీజీ విశ్వప్రసాద్, బన్నీవాసు, తర్వాత మైత్రి రవిశంకర్, చెర్రీ, సాహు గారపాటి, బీవీఎస్ఎన్ ప్రసాద్, వీళ్ళందరూ కూడా కందుల దుర్గేష్ గారిని కలిశారు. దిల్ రాజు ఎందుకు లేరు దాంట్లో? దిల్ రాజు గారు ఈ రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సమావేశమయ్యారు. సో ఆ బృందం వేరే, ఈ బృందం వేరే. ఒకేసారి 2 నిర్మాతల వర్గాలు 2 రాష్ట్రాల మంత్రులు కలిశాయి. ఎందుకని అంటే 2 బృందాలుగా విడిపోయి తెలంగాణలో ఉన్న మంత్రుల్ని కొంతమంది, ఏపీలో ఉన్న మంత్రుల్ని కొంతమంది ఎందుకని కలిసారు ఇట్లా? అంటే ఇక్కడ కారణం ఒకటే ఏంటంటే సినిమా పరిశ్రమ మనది ఒకటే అయినప్పటికీ రాష్ట్రాలు 2 ఉన్నాయి. 2 ప్రభుత్వాలు ఉన్నాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి మనకు ప్రాథమికంగా టాలీవుడ్ పరిశ్రమ నడుస్తోంది హైదరాబాద్ కేంద్రంగా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలి. పవన్ కళ్యాణ్ ఎలాగో డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి 2 ప్రభుత్వాలతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ రకంగా ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది ఫెడరేషన్ సమ్మె గురించే వాళ్ళు మాట్లాడారా, లేకపోతే సమస్య పరిష్కారం గురించి దుర్గేష్ గారితో గాని కోమటిరెడ్డి గారితో గాని మాట్లాడారా అనేది ప్రస్తుతానికి తెలియట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ సమస్యను అయితే ప్రస్తావించారు. కందుల దుర్గేష్ గారు కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని గాని మా ప్రమేయం ఉంటుందని గాని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఛాంబరు, ఫెడరేషన్ మీరిద్దరూ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇది. నా వంతుగా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది తీసుకెళ్తాను అని మాత్రం ఆయన నిర్మాతలకు హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ సమావేశం ముగిసిందా, అయిపోయిందా? ఈ సమావేశం ముగిసింది. ఈ రోజు 12 గంటలకు ప్రారంభమైంది. దాంట్లో ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఏమైనా బయటకు వచ్చి అంటే వీళ్ళు నిర్మాతలు బయటకు వచ్చి మనకు మీడియా సమావేశం నిర్వహించాక మరింత సమాచారం తెలుస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రవీంద్ర. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నిర్మాతలపై ఫిల్మ్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ నేతలైతే అసహనంగా ఉన్నారు. తెలంగాణ కాకుండా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు విభజించు పాలించు విధానం సరికాదని ఫెడరేషన్ అంటుంది. సో ఇక మరో పక్క చూస్తే సినీ కార్మికుల సమ్మె 8వ రోజు చేరుకుంది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనున్నారు సినీ కార్మికులు. సో సమస్యలను మంత్రికి వివరించనున్నారు దగ్గరుండి ఫెడరేషన్ నేతలు. నిర్మాత విశ్వప్రసాద్పై ఫెడరేషన్ ఫిర్యాదు చేయనుంది. మంగళవారం కార్యాచరణ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్లడించింది. నిర్మాతల బెదిరింపులకు లొంగేది లేదని తెగేసి చెప్పేశారు ఫెడరేషన్ నేతలు.